హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి శ్రీమంతం ప్రోగ్రాం పెట్టబోతున్నాను. అది మా పెద్దమ్మాయి వాళ్ళ ఆడపడుచు. ఒకసారి గాజులు వేసేది కూడా పెట్టాను కదా 5 నెలల. ఇప్పుడు 7వ నెల శ్రీమంతం మాకు సత్వాస అంటాం. అదైతే చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే డెకరేషన్ అంతా రెడీ అయిపోతుంది. ఇక్కడ వంటలన్నీ రెడీ అయిపోతున్నాయి. వంటలు అయితే సూపర్గా చేస్తున్నారు చూడండి. తిల్కా టిక్కా చికెన్ తిల్కా టిక్కా ఇక్కడైతే రెడీ అయిపోతుంది. ఈ అబ్బాయి చూడండి వేస్తున్నాడు. వీళ్ళైతే వంటలు చేస్తున్నారు. నేను ఒకసారి చూపించాను కదా గౌస్ బాయ్ అనేట అతను వంటలు అయితే చేస్తున్నాడు. సూపర్గా చేస్తున్నాడు. వంటలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ అయితే భోజనాలు చేస్తున్నారు. ఈరోజు శుక్రవారం కాబట్టి అందరూ నమాజ్లోకి అయితే వెళ్ళి వచ్చారు. లేట్ అయింది. ఫస్ట్ అయితే భోజనాలు పెట్టేస్తున్నారు. అందరికైతే ఆకలి అవుతుంది కదా. చూడండి మటన్ బిర్యానీ సూపర్గా చేశారండి. మటన్ బిర్యానీ, రోటీ, చికెన్. ఇంకా వీళ్ళైతే సన్మానం చేస్తున్నారు. దిల్సే మెహబూబ్ అయితే సూర్యాపేటకి వచ్చారని ఒక షాట్ పెట్టాను కదా. ఇక కేక్ కట్ చేయించి వాళ్ళైతే శాలువాలు వేసుకుంటున్నారు. ఓకేనా. ఇంకా అందరైతే సెకండ్ ఇచ్చి అందరైతే కలుస్తున్నారు. దిల్సే మెహబూబ్ తోటి కేక్ కట్ చేస్తున్నారు. ఓకేనా. ఈ ప్రోగ్రాం అయిపోగానే భోజనాలు అయితే అందరివి అయితే అయిపోయినాయి. భోజనాలు చేసినాక ఇంకా ఇక్కడైతే రస్మానాలు చేస్తున్నారు. ఫస్ట్ అయితే తల్లి రస్మానాలు చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మా వియప్రాలు గారు అయితే రస్మానాలు చేస్తున్నారు. వీళ్ళంతా వచ్చి వెయిట్ చేస్తున్నారు. చూడండి ఈ ప్రోగ్రాం అంతా సూపర్గా ఉంటుంది. శ్రీమంతం సత్వాస అంటాం మేము. సత్వాస ఇంకా అందరైతే రస్మాన చేస్తున్నారు. రస్మాన తర్వాత ఒక్కొక్కళ్ళు ఏం పెడతారో బట్టలు, గాజులు, ఎవరికి ఇష్టం వచ్చిన గిఫ్ట్లు అయితే వాళ్ళు ఇస్తారు. మా ఐజా పాప చూడండి, మా అమ్మాయి, మా బియ్యపురాలు. అల్లుడికైతే పూలదండ వేసింది మా బియ్యపురాలు. ఇంకా ఫోటోలు దిగుతున్నారు అందరూ. టవల్ వేసి బట్టలు పెట్టేసి వడి నింపాలి కదా, వడి నింపేస్తున్నారు. పళ్ళు, పువ్వులు, గాజులు ఇవన్నీ పెట్టేసి వడి నింపేస్తున్నారు బట్టలు పెట్టి. సూపర్గా సాగుతుంది శ్రీమంతం. అందరూ వచ్చిన వాళ్ళందరూ బట్టలు, కానుకలు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా ఈ శ్రీమంతం ప్రోగ్రాం అయితే జరుగుతుంది. చూడండి బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. మటన్ బిర్యానీ సూపర్. చికెన్ ఫ్రై, గ్రీన్ చికెన్ ఇవి ఫ్రై చాలా బాగున్నాయి వంటలు. ఇంకా అందరైతే చేస్తున్నారు. ఈమె మా వియ్యపురాలు ఆడపడుచు, అమ్మాయికి మేనత్త అవుతుంది. మంచిగా అందరైతే ఒక్కొక్కరు చేస్తున్నారు రస్మాన సూపర్గా. బాగుంటుంది కదా శ్రీమంతం అనేది, చాలా బాగుంటుంది. మా పక్కన అయితే ఒకళ్ళు బోర్ వేస్తున్నారు, ఒకళ్ళు ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఆ సౌండ్లో అయితే ఆ సౌండ్లకు నేను ఎక్కువ వీడియోస్ అయితే ఈ మధ్య పెట్టలేకపోతున్నాను. ఎటు చూసినా సౌండ్సే వస్తున్నాయి అట్లా అన్నట్టు. ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే గాజులు, బట్టలు, జాకెట్ ముక్కలు పెట్టేసి అందరూ
గాజులు తొడిగిస్తున్నారు. ఇప్పుడైతే నేను కూడా చేస్తున్నాను. నేను కూడా బట్టలు పెట్టాను, గాజులు తొడిగిస్తున్నాను. స్వీట్స్ ఫాతిమాస్ కిచెన్ నుంచి మోతీచూర్ లడ్డు, రవ్వ లడ్డు అయితే వచ్చింది. అవైతే పెట్టేస్తున్నాను నేను. గంధం పెట్టేసి, గాజులు పెట్టేసి, శాల్వా కప్పేసి అబ్బాయికి అయితే శాల్వా కప్పేసి ఇంకా బట్టలు ఎత్తి పెట్టేసి అమ్మాయికి ఓకేనా. ఈ లడ్డూస్ ఫాతిమాస్ కిచెన్ నుంచి వచ్చినాయి. ఇవి రవ్వ లడ్డూలు, ఇంకా మోతీచూర్ లడ్డు. ఓకేనా, అయిపోయింది నాదైతే. వెళ్తున్నా, ఒక ఫోటో దిగేసి. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు వచ్చారు. అందరైతే కలిసి ఫొటోస్ దిగుతున్నారు. ఈమె అమ్మాయి వాళ్ళ అక్క అవుతుంది. ఈ గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, ఇవి హాట్ బాక్సులు అన్నట్టు. హాట్ బాక్సులు అయితే గిఫ్ట్గా ఇస్తున్నారు అందరికీ. అందరు చూడండి, హాయ్ అని చెప్తున్నారు. సోనీ, థ్యాంక్ యూ సోనీ. ఈమె మా అమ్మాయి వాళ్ళ చిన్నత్త, అంటే ఇప్పుడు శ్రీమంతం జరిగే అమ్మాయికి పిన్ని అవుతుంది అన్నట్టు. స్వీట్స్ తినిపించి అందరూ గంధం పెట్టి గాజులు తొడిగించి సత్వాస అంటే 7 కుసం, 7 రకాల వంటలు అయితే తీసుకొని వచ్చారు. అమ్మాయి వాళ్ళ తల్లి 7 రకాల వంటలు చేసి తీసుకొని వచ్చింది. ఇంకా అందరూ ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొని వచ్చి పెడుతున్నారు అన్నట్టు. ఓకేనా, సూపర్గా జరుగుతుంది శ్రీమంతం. వంటలు సూపర్గా ఉన్నాయి, మంచిగా సాగుతుంది శ్రీమంతం. అందరైతే చూడండి, లైకులు కొట్టండి, ఇంకా కామెంట్ పెట్టండి దయచేసి. నేను ఇంత కష్టపడి ఇప్పుడు ఈ ప్రోగ్రాం జరిగి కూడా వారం రోజుల తర్వాత అయితే పెడుతున్నా. అందరైతే మంచిగా లైక్స్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి దయచేసి. చూసి వదిలేయకండి, నాకు ఏదైనా కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఇది అబ్బాయి తరపు వాళ్ళు, వీళ్ళంతా అమ్మాయికి అత్త వరుస అవుతుంది. అత్త వాళ్ళు కూడా బాగా మంచిగా తీసుకొచ్చారు శ్రీమంతానికి. పూలదండలు అవన్నీ, ఫ్రూట్స్ అవన్నీ వాళ్ళే కదా చేసేది. శ్రీమంతం చేసేది అబ్బాయి వాళ్ళే, కాకపోతే దూరమని ఇక్కడ చేస్తున్నారు అంతే. వాళ్ళది గుంటూరు కదా, అట్లా. పిన్ని, అమ్మాయి వాళ్ళ పిన్ని రస్మలా చేస్తుంది. సూపర్. అందరు గాజులు వేసి, జాకెట్ ముక్కలు పెట్టి, స్వీట్స్, బట్టలు పెట్టేవాళ్ళ బట్టలు, ఎవరికి ఇష్టం వచ్చిన కానుకలు వాళ్ళైతే ఇస్తున్నారు. ఓకేనా. అమ్మాయి చూడండి, చాలా బాగుంది కదా. శ్రీమంతం కళ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. పెళ్ళికి చేసుకునే కళ వేరే ఉంటుంది, శ్రీమంతం కళ వేరే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి.
చాలా బాగా సాగుతుంది. శ్రీమంతం బాగుంటుంది. అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం శ్రీమంతం. ఫోటోలు ఈమె పెళ్లి కూతురు అక్క, పెద్దమ్మ కూతురు అవుతుంది. సోని కొంచెం చూడు రాదమ్మ. అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా దగ్గర కూర్చొని ఫోటోలు దిగటం ఇట్లాంటివన్నీ చేస్తారు కదా. ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు తీస్తున్నారు. ఈమె ఈ అమ్మాయి వాళ్ళ మేనత్త కూతురు. వీళ్ళంతా పక్కన వాళ్ళు, వీధి వాళ్ళు, అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు. ఫొటోస్ దిగుతున్నారు అందరూ. ఇంకా ఎవరెవరు దిగుతారో దిగండి అమ్మ ఫోటోలు. బ్యాగులు, రిటర్న్ గిఫ్ట్లు తీసుకుంటున్నారు అందరూ. మా ఆర్యన్ చూడండి, తినేవాళ్ళు తింటున్నారు. ఈ అబ్బాయిలు అయితే లేట్గా వచ్చారండి, కాలేజీకి వెళ్ళారట. ఇప్పుడు వచ్చి అయితే తింటున్నారు లంచ్. ఇప్పుడైతే 5 అవుతుంది, 5కి అయితే తింటున్నారు. వాళ్ళ సిస్టర్ అయితే కొసిరి వడ్డిస్తుంది, రైతా అవన్నీ. ఇతనైతే అమ్మాయి వాళ్లకు అన్న వరుస అవుతాడు. ఇతను అందరైతే ఫోటోలు దిగుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఫోటోలు అయితే దిగుతున్నారు. సూపర్ కదా. శ్రీమంతం అయితే జరిగిపోయింది. అందరు ఫొటోస్ దిగుతున్నారు. భోజనాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఫోటోలు అయితే దిగుతున్నారు. ఓకేనా మరి లైక్స్ కొడతారు కదా. ఇంకో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్.